కూలీ రివ్యూ. ఈ మధ్య కాలంలో ఇంత హైప్ 'లోకేష్ కనగరాజ్' అనుకొని పోయిన సినిమా ఇది అనమాట. నాకైతే సినిమా ఓకే, అంతా సవ్యంగానే జరిగింది అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోకండి భయ, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, అక్కడ జరిగేది అంతా సవ్యంగానే జరుగుతుందండి. నాగార్జున గారి క్యారెక్టర్ మాత్రం, అంటే ఆ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు కదా, దీనికి నాగార్జున గారు అవసరమా అనిపిస్తుంది. ఇక అమీర్ ఖాన్, రోలెక్స్, అమీర్ ఖాన్, జైలరు. ఇది జైలర్ 2 కాదు కాదు, ఇది కూలియే. అట్లుంటది సినిమాలో. క్రేజీ క్యారెక్టర్ అంటే దయాలు. శోభిన్ చాయర్ గారికి మంచి రోల్ పడింది. సినిమా అన్ని రోల్స్లో కూడా క్రేజీ రోల్ అంటే అయింది. ఇంకా జైలర్ చూసాం కదా, జైలర్ నచ్చింది కదా. జైలర్ 2 తీద్దాం, సారీ కూలీ తీద్దాం అనుకుని తీశారు. అది లోకేష్ కనగరాజు. ఇలాంటి మూవీ వేరే డైరెక్టర్ తీసి ఉంటే మరి ఏమనిపించదో కానీ, లోకేష్ కనగరాజ్ ఈ సినిమా అంటే ఏమో భయ్యా. అనిరుద్ మాత్రం చాలా ట్రై చేసిండు సీన్ ఎట్లున్నా లేపాలే అని. కానీ మూవీ ఎండింగ్లో ఒక బీజియం వస్తుంది, క్రేజీ బీజియం. మనం వెళ్ళిపోయేటప్పుడు బయటికి మన సిచ్యువేషన్కి సినిమా చూసినాక మస్తు సింక్ అవుతుంది తీర్లు పడేటప్పుడు. ఏ మాటకు ఆ మాట భయ. నాకైతే ఏమంత అనిపించాల డిఏజింగ్ లుక్. ఆ వీడియో, ఆ క్లిప్స్ గురించి చూసిన క్లైమాక్స్లో ఆ సీన్స్ కొంచెం బాగుండే. బట్ ఓవరాల్గా అయితే నేను లోకేష్ కనగరాజ్ మూవీస్ అన్నిట్లోనే వీకెస్ట్ వర్క్ అనిపించింది. మీకు జైలర్ నచ్చింది, ఓకే, అలాంటి సినిమా అయినా సరే మళ్ళా అనుకుంటే పోవచ్చు. ఇంకా అంతే, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. రజనీకాంత్ గారి స్వాగ్ బాగుంది.